ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటికే 70,664 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. 70,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ అన్న మాటలకు ఆయన అధికారిక లెక్కలతో సహా చూపించారు. కేటీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకుంటారా, లేక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగ యువతకు బహిరంగ క్షమాపణ చెబుతారా అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ అంగీకరించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. డెబ్బై వేల ఉద్యోగాలు ఇస్తే ఇచ్చిన మట్టు నిరూపిస్తే మళ్ళీ రిపీట్ చేస్తున్నా కేటీఆర్ గారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఈరోజు నేను ఆధారాలతో సహా ఒక సామాన్య తెలంగాణ పౌరుడిగా, ఒక నికాసైన కాంగ్రెస్ కార్యకర్తగా, బాధ్యత కలిగిన ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక శాసన సభ్యుడిగా మీకు ఆధారాలతో చూపిస్తా ఉన్నా. 70,664 మందికి చాలా స్పష్టంగా ఏదైతే ఏజెన్సీల ద్వారా చేయించారో, రిక్రూటింగ్ ఏజెన్సీస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంకా ఇతర ఏజెన్సీల ద్వారా ఈరోజు డిపార్ట్మెంట్ వైజ్గా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి, మెడికల్ అండ్ హెల్త్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి, అదే మాదిరిగా డిఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్, డిఎస్సి రెవెన్యూ, అదర్స్, ఇంకా డిఎస్సి ఎస్సీసీఎల్, అదర్స్ డిఎస్సి టీజీ జెన్కో, డిఎస్సి టీపీ ఎంపీడీసీఎల్,